ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని తెలుసుకుంటారు. ఈరోజు గురువారం షిరిడీ సాయిబాబా వారికి అతి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఆ కారణంగా ఏ విధమైనటువంటి అమంగళాలు లేకుండా సకల కార్యాల్లో విజయాలు లభించడానికి ద్వాదశ రాశుల వారు షిరిడీ సాయిబాబా వారిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, బహుళపక్షం. ఆశయా బధ్యతే లోక కర్మణా బహుచింతయా ఆయు క్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త. జాగ్రత్త. లోకంలో డబ్బు గురించి జాగ్రత్త పడాలి, ఇంకా ఇతరమైన ఆస్తుల గురించి జాగ్రత్త పడాలి అనుకుంటారు. కానీ ఈ శ్లోకం చెప్తోంది, విపరీతమైనటువంటి ఆశతో, కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రాత్రి పగలు ఎండ వాన చలి ఏ అవరోధము అని అనుకోకుండా అన్నీ అదే విధమైనటువంటి ధనార్జన కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. ఆయు క్షీణం న జానాతి, కుటుంబ సభ్యులతో గడపలేకపోవడం, రోజు రోజుకి ఆయుష్యం క్షీణించడం అనేది సాగుతోందనే యథార్థాన్ని గుర్తించాలి, ఆ విషయంలో జాగ్రత్త పడాలి అని చెప్తోంది ఈ శ్లోకం. ఇది కూడా నీతి శతకంలోనిదే. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు నూతనమైనటువంటి గృహాన్నో పొలాన్నో కొనాలనే ఆలోచనకి కూడా వస్తారు. మహిళలు కావలసినటువంటి స్వర్ణ రజత ఆభరణాలని కొనుక్కునే ఆలోచనకి వస్తారు. దాదాపుగా ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు కూడా. వృత్తి వ్యాపారాల వారితో పాటు ఉద్యోగులు కూడా ఆర్థికమైనటువంటి స్వావలంబన స్థితికి వచ్చే కారణంగా చక్కనైనటువంటి వస్త్ర ఆభరణాల కొనుగోళ్ల పట్ల ఇష్టాన్ని చూపిస్తారు, యథాశక్తి కొనుక్కోగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకపోవడం కారణంగా మరింతగా ఆ రంగంలో కృషి చేసి అందరి గుర్తింపుల్ని పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని గులాబీలతో అర్చించినట్లయితే రుణబాధ క్రమంగా తొలగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మహిళల్లో సాత్వికమైనటువంటి దృక్పథం గోచరిస్తుంది. మానసికమైనటువంటి ఆనందంతో కూడా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు పెట్టుబడి తక్కువలోనే ఏర్పాటు చేసుకుని సొమ్ము ఎక్కువ ఖర్చు పెట్టకుండా లాభాన్ని పొందగలుగుతారు. ఏ విధమైనటువంటి ఒత్తిళ్లకి లోను కానే కారు. ఉద్యోగులు ఎవ్వరి మాటనే వినకుండా తమ మాటనే జాగ్రత్తగా అలా అవలంబించుకుంటూ చక్కనైనటువంటి ఆ బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. ఏ విధమైన చాడీలని చెప్పడం వినడం చేయరు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో ఎప్పటికప్పుడు చర్చల్ని చేస్తూ వచ్చినటువంటి అపోహల్ని తొలగిస్తూ ఉంటారు. వారి అందరి మధ్య ఐకమత్యం ఉండేలా చేసుకోగలుగుతూ ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని చేమంతులతో అర్చించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు మానసికమైనటువంటి పరివేదనతో కనిపిస్తారు. ఉద్యోగం కొనసాగుతుందా లేదా అనేటువంటి అధైర్య భావంతో ఉంటారు. పై అధికారులు అనుకూలించినా, తోటి ఉద్యోగులు సమన్వయ భావంతో ఉన్నా
మానసికమైనటువంటి భయం ఎందుకు వస్తుందో వారికే తెలియదు, ధైర్యంగా ఉండొచ్చు. అదనపు బాధ్యతల్ని కానీ కేటాయించినా, మరొక ప్రాంతానికి బదిలీ చేసినా వెంటనే అంగీకరించి ఆ పనులు చేసుకోవడం మంచిది. స్త్రీలకి సంతాన లాభం ఉంది, లేదా వచ్చినటువంటి సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలతో బాగా ఎదిగేటటువంటి అవకాశం కూడా ఉంది. కార్మిక, పారిశ్రామిక రంగాలకి చెందినటువంటి వారు ఏ విధమైన పొరపచ్చాలు రాకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా ఉద్యోగుల్లో కొద్దిగా తేడాలు కనిపించవచ్చు. మానసికమైనటువంటి పొరపచ్చాలు వారికి కలిగి ఉండొచ్చు. సంస్థకి నష్టం కలగదు, కానీ మానసికమైన పరివేదన మాత్రం యజమానికి ఉండొచ్చు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని కుంకుమ జలంతో అభిషేకించేటైతే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం కలిగే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఏ విధమైనటువంటి మానసిక పరివేదన గోచరించదు. శారీరకమైన ఆరోగ్యము చక్కగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి వ్యాపారం నల్లేరు మీద బండిలా సాగిపోతూ పరమోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఏమాత్రము ఉండవు. మరో చోట ఉద్యోగం చేయాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు కూడా. పారిశ్రామిక, కార్మిక రంగాలకి చెందినటువంటి వారు ధైర్యంగా, సోత్సాహంగా కార్యాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. ఉండేటటువంటి భాగస్వాములందరి మధ్య ఐకమత్యం ఉండే కారణంగా మరో సంస్థని కూడా స్థాపించితే ఎలా ఉంటుందనే తాత్కాలికమైనటువంటి ఆ ఊహని పొందుతారు. విద్యార్థులకి విద్యా ప్రమాణాలు చక్కగా ఉంటాయి. ఆ కారణంగా విద్యకి వేరైనటువంటి సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు మొదలైన వాటి మీద కూడా దృష్టిని పెడతారు. సాఫల్యాన్ని చెందేటటువంటి అవకాశానికి దగ్గరవుతూ కనిపించవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లెక్క లేకుండా మాట్లాడేటటువంటి ధోరణి కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారిలో. తద్వారా ఆదాయ మార్గాలు సన్నగిల్లవచ్చు. మహిళల్లో మానసికమైనటువంటి ఉత్సాహం పెరుగుతుంది. ఆ కారణంగా వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ చేపట్టాలనే ఆలోచన కలుగుతుంది. ఆ విధమైనటువంటి అడుగుల్ని వేస్తూ కుటుంబంలో కొందరికి అసహన భావాన్ని కలగచేసే అవకాశం ఉంది. ఉద్యోగులు చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా తోటి ఉద్యోగుల సహాయ సహకారాల కారణంగా మరింతగా ఉద్యోగాన్ని సకాలంలో నిర్వహిస్తూ ఉండొచ్చు. ఆ కారణంగా అధికారులు మరింత పనిభారాన్ని పెంచవచ్చు. విద్యార్థులు విద్యా ప్రమాణాలని బాగా చూపిస్తూ ఉంటారు. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి విపరీతమైనటువంటి ఆ శ్రమకి గురి అవుతూ ఉండొచ్చు కూడా. అయినా మానసికంగా ధైర్యంగానే ఉండగలుగుతారు. తల్లిదండ్రులు వారికి సకాల నిద్ర, భోజనాలు ఉండేలా జాగ్రత్త పడాలి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా సింహరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని గోక్షీరంతో అభిషేకించినట్లయితే అనుకుంటున్నటువంటి ఉద్యోగం తప్పక సిద్ధించే అవకాశం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మగవాటం ఎక్కువగా ఉండేటటువంటి కారణంగా ఇష్టం లేకుండా ఉన్నటువంటి పనిని ఇష్టంతో పూర్తి చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. అది సరికాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తాత్కాలికమైనటువంటి మానసికమైన పరివేదన కారణంగా ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. ఉద్యోగులు దాన ధర్మ బుద్ధి కలిగి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని చేస్తూ తాము చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంపూర్ణమైన న్యాయాన్ని ఈ రోజుకి చేయలేకపోవచ్చు. తద్వారా తోటి ఉద్యోగుల్లో అసహన భావం పెరగచ్చు, అసూయాభావం కూడా కలగచ్చు. పారిశ్రామిక, కార్మిక రంగానికి చెందినటువంటి వారు తమ సంస్థ అభివృద్ధి కంటే కూడా ఇతరమైనటువంటి ఆ వ్యాపారాల మీద దృష్టిని కేంద్రీకరించే కారణంగా ఈ రోజున సంస్థలో కార్యక్రమాలు
సక్రమంగా సాగకపోవచ్చు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు నూతన వాహనాన్ని కొనుక్కోవడానికి ఉత్సాహాన్ని చూపించవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపార విస్తరణ కోసం పెద్దదైనటువంటి వాహనాన్ని కొనుక్కోవాలనే ఆలోచనకి వస్తారు. దాదాపుగా అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. ఉద్యోగులు నూతన వాహనాన్ని ఉద్యోగపరంగా స్వయంగా పొందినప్పటికీ కూడా ప్రయాణాలను చేసేటటువంటి శారీరకమైన ఉత్సాహం లేకపోవచ్చు. తద్వారా అధికారుల మందలింపుకి గురి కావచ్చు. ఏవైనప్పటికీ కూడా అదనపు బాధ్యతల్ని సక్రమంగా చేయవలసిన పరిస్థితిని తల మీద ధరించవలసి రావచ్చు. కార్మిక పారిశ్రామిక రంగాలకు చెందినటువంటి వారు ఏ విధమైన కష్టనిష్ఠురాలకి పాల్పడరు. కానీ భాగస్వాములతో తాత్కాలికమైనటువంటి వాగ్వివాదాలకి గురి కావచ్చు. ఉద్యోగులకి మానసికమైనటువంటి పరివేదన కలిగించిన కారణంగా మానసిక అనుతాపనతో ఉండొచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా తులారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన గృహాన్ని కొనుక్కోవాలనే ఆలోచన మరింత బలపడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానం మందలించేటటువంటి కారణంగా మానసికమైనటువంటి దిగులుతో ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ ఉండేటటువంటి కారణంగా ఏవో చిన్న లోటుపాట్లు కారణంగా ఆర్థికమైన నష్టం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులు పనిని సక్రమంగా చేసినప్పటికీ కూడా మరో పనిని కూడా నేర్చుకోవలసి రావచ్చు. తద్వారా సకాల నిద్ర భోజనాలు ఉండకపోవచ్చు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఎంత కృషి చేసినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఉత్పత్తి శాతాన్ని పెంచలేకపోవచ్చు. ఈ రోజుకి దిగులు పడాల్సిన అవసరం లేదు. అయితే ఉద్యోగుల్లో తాత్కాలికమైనటువంటి అసంతృప్తి భావన మాత్రం ఏర్పడవచ్చు. విద్యార్థులు చక్కగా చదివేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా విద్యా ప్రమాణాన్ని పూర్తిగా చూపించలేకపోవచ్చు. తల్లిదండ్రులు కొద్ది మానసిక వేదనని పడవచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని తెల్ల గన్నేరులతో అర్చించినట్లయితే మనోవ్యాకులత ఉండనే ఉండదు. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తాము లోగడ చేసినటువంటి తప్పుల్ని గుర్తుంచుకోగలుగుతారు. వాద వివాదాల వల్ల ప్రయోజనం లేదనే యథార్థాన్ని అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన కలుగుతుంది. నిర్భయంగా ఒకరికొకరు తమ అభిప్రాయాల్ని పరస్పరం తెలుసుకోగలుగుతారు. కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తమ ఉద్యోగస్తుల్ని చక్కగా చూస్తూ సకాలంలో వేతనాలని చెల్లించేటటువంటి కారణంగా వ్యాపారం సజావుగా సాగుతుంది. ఉద్యోగస్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండనే ఉండవు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ సంస్థలో కొత్త పనిముట్లని కొనుక్కోవడానికి రుణాన్ని చేసే అవకాశం ఉంది. తప్పక రుణాన్ని తీర్చగలిగినంత లాభాలు చేకూరే అవకాశం కూడా ఉంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం సందర్భంగా ధనురాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే వాగ్వివాదాల అవసరం రానే రాదు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధిక ఆదాయాన్ని అపేక్షిస్తూ వ్యాపారాన్ని సక్రమంగా చేయలేకపోవచ్చు. తద్వారా అపకీర్తికి గురి కావచ్చు. ముఖ్యంగా కేటరింగ్ పని చేసేటటువంటి వారు, అలాగే చేతి వృత్తుల్ని చేసేటటువంటి వారు
ఇలాంటి అపకీర్తికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సరైనటువంటి ప్రమాణాలతో చేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మంచి లాభాలని గడించగలుగుతారు. అయితే పెట్టుబడిని పెట్టడానికి మాత్రం వెనుకడుతారు. సకాలంలో పెట్టుబడిని పెట్టనటువంటి కారణంగా వ్యాపారంలో తాత్కాలికమైన నష్టం కనిపించవచ్చు. ఉద్యోగులు చక్కగా సకాలంలో పనుల్ని పూర్తి చేస్తూ ఉంటారు. తోటి ఉద్యోగులతో కూడా సమన్వయ భావంతో ఉంటారు. అయినప్పటికీ అసూయా భావంతో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి రావచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో పొరపత్యాలు లేకుండా ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. ఏ భాగస్వామి కూడా తమ సంస్థ నుండి వెళ్ళిపోకుండా ఉండేలా బుజ్జగింపు ప్రయత్నాల్ని చేస్తారు. సఫలులు కాగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తులంగా నలుపు. గురువారం సందర్భంగా మకర రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని తేనెతో అభిషేకించినట్లయితే నూతనమైన భూమిని కొనుక్కోవాలనే ఆలోచన బలపడుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సరహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఇంటిని కొనాలనో భూమిని కొనాలనో వేరే పెద్దదైనటువంటి ప్రదేశంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడిని పెట్టాలనో ప్రయత్నాన్ని చేస్తారు. కానీ కుటుంబంలో ఆ విషయం తెలిసినటువంటి కారణంగా అనవసరమైన వివాదం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు దూర ప్రాంతాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనకి వచ్చి దాదాపుగా రుణాన్ని కూడా చేసేటటువంటి స్థాయికి వెడతారు. కుటుంబంలో వచ్చినటువంటి అశాంతి కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసి రావచ్చు. ఉద్యోగులు దూర ప్రాంతానికి బదిలీ కోసం ప్రయత్నాల్ని ఎవ్వరికీ తెలియకుండా ప్రారంభిస్తారు. తద్వారా ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. సకాల నిద్ర భోజనాలని చేసే అవకాశం కూడా తక్కువే. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి మరో ప్రయత్నము చేయరు. ఉన్న సంస్థని మాత్రమే మరింతగా పెంచుకోవాలనే ఊహలో ఉంటారు. అయినప్పటికీ కూడా దానికి తగినటువంటి మార్గాలు తెలియక మార్గాన్వేషణలో ఉండొచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తులంగు తెలుపు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని మందారాలతో అర్చించినట్లయితే దాన ధర్మాలు చేయాలనే ఉత్తమ బుద్ధి కలుగుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. చేసినటువంటి ప్రయాణం కలిసి రాకపోవచ్చు. అత్తమామలతో తాత్కాలికమైనటువంటి విరోధం ఏర్పడవచ్చు. ఆచితూచి మాట్లాడి విరోధాన్ని తొలగించుకోవడం ఎంతైనా అవసరం. మహిళల్లో తాత్కాలికమైనటువంటి అసహన భావం గోచరించవచ్చు. మెల్లగా వారిని బుజ్జగించి సరైనటువంటి త్రోవలోనికి తెచ్చుకోవడం అవసరం. కుటుంబంలో అశాంత భావం ఏమాత్రం ఉండనే ఉండదు. వృద్ధుల ఆరోగ్యాలు మరింతగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గృహానికి సంబంధించినటువంటి అలంకరణ సామగ్రిని కొనే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా దాన ధర్మ బుద్ధి కలిగి ఉంటారు. దూర ప్రదేశాలకు వెళ్ళి దాన ధర్మాలను యథాశక్తి చేయాలనే ఆలోచనకు కూడా రావచ్చు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తులంగు తెలుపు. గురువారం సందర్భంగా మీనరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే అనుకున్న పనిలో విజయం తథ్యం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో వివిధ రకాల విజయాలు సాధించుకోవటానికి, అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగటానికి వివిధ రకాలైనటువంటి పద్ధతుల్ని మనకు మహర్షులు అందించారు. వాటిలో భాగంగానే సహసిద్ధంగా ప్రతి వాళ్ళు కూడాను గృహం కట్టేటప్పుడు కానివ్వండి, ఏదైనా భూమి కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, లోను కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. బ్యాంకు లోన్లో కూడా సకాలంలో రుణాలు అందలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తే త్వరగా బ్యాంకు రుణాలు అందటానికి ఆస్కారం ఉంటుందో కూడా మనకు గృహబల రీత్యా తెలుసుకోవటం ఎంతైనా అవసరం. దాని రీత్యా
మంగళవారం నాడు ఇంటి యజమాని సూర్యాస్తమయం తర్వాత పాలతో చేసినటువంటి తీపి పదార్థాల్ని ఏదైనా సరే దేవాలయాల్లో 9 మందికి గనక తక్కువ కాకుండా పంచినట్లయితే మీకు కావలసినటువంటి లోను కానివ్వండి, రుణాలు కానివ్వండి, సకాలంలో మీకు అందటానికి ఆస్కారం ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. కాబట్టి ఇది నిష్టగా చేయాలి. ఏదోలే చెప్పారు చేశానులే అని చెప్పేసి భావనచ్చకుండా ఒక విశ్వాసంతో వీటిని గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా ఫలితం అనేటువంటిది ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతనంటే ఏ పూజ ఆచరించేటప్పుడు కూడాను మనం శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి తర్వాత అవపోసన పడతాం. ఇక్కడ గురు పరంపరారీత్యా చెప్పినటువంటి అద్భుతవంతమైనటువంటి గృహబల సూత్రాలు కాబట్టి వీటిని మనం గనక త్రికరణ శుద్ధితో విశ్వాసంతో కనుక ఆచరించినట్లయితే మీరందరూ కూడాను సత్ఫలితం సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనేటువంటి ఉద్దేశం. దీన్ని మరి ఆచరించి తప్పక విజయాన్ని సాధిస్తారని భావిస్తూ, ఆర్థిక బాధల రీత్యా మీరు కుటుంబంలో సౌఖ్యాన్ని కోల్పోతున్నారా? సహసిద్ధంగా కుటుంబం అంటే అందరూ చక్కగా మాట్లాడాలి, ఆనందంగా ఉండాలి, దానికి సంపాదనకి లింకు పెట్టకూడదు, అందరూ కూడా అవగాహన చేసుకొని కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి మనోభావంతో జీవితాన్ని గడపాలి. అప్పుడే ఇంటి యజమాని కూడా ఆనందదాయకమైన ప్రభావంతో తన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఇక్కడ కనుక ఆర్థిక బాధల రీత్యా ఇటువంటి సౌఖ్యం గనక లోపిస్తూ ఉన్నట్లయితే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఎరుపు రంగు జేబురుమాల అనేటువంటిది ఇంటి యజమాని ఎక్కువగా వాడటం అలవాటు చేసుకోవాలి. అదేంటంటే ఎరుపు రంగుకు అంత విలువ ఉందా అంటే అది కుజతత్వానికి నిదర్శనం గ్రహచార రీత్యా. అందుచేత ఎరుపు రంగు జేబురుమాల అలవాటు చేసుకోవాలి ఇంటి యజమాని. ప్రతిరోజు కూడాను ఉతికిన జేబురుమాలను మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని ఆర్థిక బాధలున్నా కూడా కుటుంబ సౌఖ్యానికి లోటు లేకుండా జీవితాన్ని సజావుగా సాగించడానికి ఆస్కారం కేవలం ఈ ఎరుపు రంగు జేబురుమాల ఇంటి యజమాని తన వద్ద ఉంచుకోవటం వల్ల సంభవించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి ఎడమ పాదానికి ఉన్నటువంటి సింధూరం నుదుట కనుక ధరించినట్లయితే, స్వామివారికి నిష్టగా గనక ప్రదక్షిణాలు చేసినట్లయితే కుటుంబంలో జరిగేటువంటి అసౌఖ్యం తొలగిపోయి సౌఖ్యప్రదమైనటువంటి జీవన విధానం కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా గ్రహించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు మార్గశీర్ష మాసము, కృష్ణపక్షము, నవమి తిథి, గురువారం, నక్షత్రము చిత్త. ఈరోజు దత్తాత్రేయ ఆరాధనకు అనుకూలమైనటువంటి రోజు. గురుచరిత్ర పారాయణం ఆరంభం చేయటానికి, అలాగే ఘోర కష్టోద్ధారణ దత్తాత్రేయ స్తోత్రం, శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్త అస్మాన్ పాహి దేవాధిదేవ. ఈ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా ఘోరమైనటువంటి కష్టములు తొలగిపోవటమే కాదు, పరిపూర్ణమైన దత్తాత్రేయ అనుగ్రహంతో
సకల కార్యముల యందు సిద్ధి కలుగుతుంది. గురుదేవత అనుగ్రహము చేతనే మోక్షప్రాప్తి. కాబట్టి క్లేశాదులను తొలగింపచేసేటువంటి దత్తాత్రేయ నామస్మరణ, అలాగే సాయంకాల సంధ్యా సమయంలో దత్తుడికి ప్రీతిగా మీ ఇంటిలో మిఠాయిని కానీ లేకపోతే మధుర తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి, ఆ నైవేద్యంగా పెట్టినటువంటి పదార్థములను చిన్న పిల్లలకు పంచిపెట్టి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఈ మహామంత్రమును ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కలిసి 108 నుంచి 1000 వరకు పారాయణం చేయటం ద్వారా గృహ సంబంధమైనటువంటి క్లేశాదులు తొలగడమే కాకుండా గృహంలో ఉన్న మానసికమైనటువంటి అశాంతి దూరమైపోయి ప్రతి ఒక్కరికి కూడా సౌఖ్యము, స్వస్థత, ఆనందము, సౌభాగ్యము చేకూరుతాయి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఐశ్వర్యం అంటే ఆరోగ్యమే. ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం ఈ శరీరానికి ఆహారాన్ని అందిస్తాం. ఈ ఆహారం 3 విధాలు. ఒకటి ద్రవ రూపంలో, రెండవది ఘన రూపంలో, మూడవది వాయు రూపంలో. 3 విధాలుగా అందించే ఆహారం వాయు రూపమేమిటా అంటామా? గాలి పీల్చడమే, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ శరీరం నడపడే యంత్రాన్ని ముందుకు నడపడమే ఒక ఆహారం. శరీరానికి ఆక్సిజన్తో చక్కటి ఆరోగ్యకరమైన, ఉత్తేజపూర్వకమైన, ఆహ్లాదకరమైన గాలిని అందించనట్లయితే శరీరం విషతుల్యమవుతుంది. ఇది గ్రహించిన సనాతన ధర్మం గాలిని ఎలా స్వీకరించాలో కూడా ఒక పద్ధతి చెప్పింది. వాతాయనం అన్న పేరిట కిటికీలుండాలి, అలాగే తలుపులుండాలి, ఆ పైన వెంటిలేటర్లు ఉండాలి. ఇవన్నీ కూడా సమాన సంఖ్యలో ఉండాలి అంటూ నిర్దేశించింది. వాటికి ప్రత్యేకంగా మళ్ళీ వాస్తు అన్న పేరిట ఉత్తర దక్షిణాలుగా గాలి, లేక తూర్పు పడమరలుగా గాలి, ఇలా ప్లస్ ఆకారంలో ఏ ఇంట్లో అయితే గాలి వీస్తూ ఉంటుందో ఆ ఇంట్లోని వారికి ఏ విధమైన వ్యాధులు రావు అని కూడా తెలియజేస్తుంది ఆయుర్వేద శాస్త్రం. 4 కిటికీలు ఉండాలి, 6 కిటికీలు ఉండాలి, 8 కిటికీలు ఉండాలి. 9, 7, 5, 3, 2, 9, 2, 3, 5 ఇలా ఉండకూడదు. సరి సంఖ్యలో ఉండాలి. అవి కిటికీలు కావచ్చు, తలుపులు కావచ్చు, వెంటిలేటర్లు కావచ్చు. అలాగే ఇవన్నీ కూడా వరుసలుగా బారి ఉండాలి. అంటే ఒక తలుపుకి ఎదురుగా మరొక తలుపు, ఒక కిటికీకి ఎదురుగా మరొక కిటికీ, అలాగే ప్రధాన ద్వారానికి పక్కన కిటికీ ఉన్న పక్షంలో పడమర వైపుకు కూడా ఎదురుగా ఒక కిటికీ. ఇలా నేరుగా ఇంటిలోనికి గాలి ప్రవేశించాలి, అలాగే నేరుగా ఆ గాలి బయటకు వెళ్ళాలి. గాలి వచ్చే మార్గం, గాలి వెళ్ళే మార్గం, ఈ 2 కూడా సమానంగా ఉండాలి అని చెప్పిన ఆయుర్వేద శాస్త్రం ఎటువంటి గాలి ఏ విధమైన గుణాన్ని కలిగి ఉంటుంది, ఏ విధమైన రోగాన్ని కలిగిస్తుంది కూడా తెలియజేస్తుంది. ఇంటికి 8 దిక్కులు ఉంటే వాస్తుశాస్త్రంలో నైరుతి దిక్కు ఎప్పుడూ మూత పెట్టుకోవాలి. నైరుతి మూత, నైరుతి బరువు లాభదాయకం. ఎందుకంటారు? నైరుతి వైపున వచ్చేటటువంటి గాలిలో ఏదైనా దోషం ఉందా? ఉంది అనే చెబుతుంది ఆయుర్వేద శాస్త్రం. తూర్పు వైపుగా వచ్చేటటువంటి గాలి ఉదయం పూట సూర్యోదయం అయిన తర్వాత వచ్చేటటువంటి గాలి ఇది కాస్త ఉప్పు రుచితో ఉంటుందిట, అలాగే మధురంగా కూడా ఉంటుందిట. నిజం కూడా ఏమిటి? ఇది నిజం కూడా అనుభవిస్తే తెలిసి వస్తుంది. అయితే ఈ తూర్పు వైపున వచ్చేటటువంటి గాలికి ఒక రోగాన్ని కలిగించే లక్షణము ఉంది. అది వాత రోగం. శరీరాన్ని ఉబ్బరింపజేసేటటువంటి శక్తి తూర్పు వైపున వచ్చేటటువంటి గాలికి ఉంది. కఫపైత్యాన్ని కూడా పెంచే లక్షణం ఈ తూర్పు వైపున వచ్చేటటువంటి గాలికి ఉంది. ఆగ్నేయం వైపుగా వచ్చేటటువంటి గాలి కంటికి మేలు చేస్తుంది, కాస్త వెచ్చగా ఉంటుంది. చలికాలములో అంటే హిమవంత ఋతువు, శిశిర ఋతువు ప్రస్తుత తరుణంలో ఆగ్నేయం వైపుగా వచ్చేటటువంటి గాలి శ్రేయోదాయకం. అటువైపున తిరిగి నిలుచోవాలి. మేడపైన ఉన్నప్పుడు అటువైపు నుంచి వచ్చే గాలి శరీరానికి అందిస్తే శరీరానికి కాస్త వేడి పుడుతుంది, అలాగే
కంటికి కూడా మేలు చేస్తుంది ఆగ్నేయం వైపు నుంచి వచ్చేటటువంటి గాలి. ఇక దక్షిణం వైపు నుంచి వచ్చేటటువంటి గాలి మేహకారణం అవుతుంది. శరీరంలో ఉండేటటువంటి కణువుల మధ్య విరామం పెరగడం, ఖాళీ స్థలం పెరగడం, శరీరం బాగా లావెక్కడం, ఊర్ధ్వ శరీరం అంటే నిలబడ్డ శరీరంగా భావన చేయడం, ఇవన్నీ కూడా దక్షిణం వైపుగా వచ్చే గాలికి సంబంధించినవి అవుతాయి. మేహ కారణం అని చెప్పాలి. అలాగే తాపము, అంతకంటే మించి దక్షిణం వైపుగా వచ్చేటటువంటి గాలి ఎంత మంచిది అంటే సమస్త రోగాలు తొలగిస్తుంది. దక్షిణం వైపు నుంచి వచ్చే గాలి లాభదాయకం, కానీ దక్షిణం వైపుగా తలుపు పెట్టుకోకూడదు. వాతాయనం అన్న పేరిట కిటికీ పెట్టుకోవాలి. అటువైపుగా మనం నడవకూడదు. నడిచే పక్షంలో 4 దిక్కులా కూడా తలుపులు ఉండాలి. కానీ దక్షిణం వైపు మట్టుకు తప్పనిసరిగా ఒక కిటికీ పెట్టుకోవాలి అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. నైరుతి వైపు ఉండేటటువంటి బెడ్రూమ్ గది అన్నప్పుడు ఆ గదికి కిటికీ ఆగ్నేయం అంటే ఆ గదికి ఆగ్నేయం దక్షిణాగ్నేయంలోనే ఉంటుంది, లేదా దక్షిణం వైపే ఉంటుంది. ఆ గదిలో ఏసీ పెట్టుకోవాలి అనే వాళ్ళంతా కూడా దక్షిణం వైపు గోడకే పెట్టాలి. ఆయుర్వేదము, వాస్తు, ఆధ్యాత్మిక కోణము, జీవన విధానము సమస్తము కూడా మానవ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసేవిగానే, ప్రధానమైన లక్షణాన్ని ప్రయోజనాన్ని అందించేవిగానే ఉంటాయి. ఈ క్రమంలో నైరుతి వైపుగా వచ్చేటటువంటి గాలి సమస్త రోగాలకు కారణమవుతుంది. కనుకనే నైరుతి మూత ఇంటికి లాభం అంటారు పెద్దలు. నైరుతి ఎత్తులో ఉండాలి, నైరుతి మూతపడి ఉండాలి. అదే క్రమంలో పడమర వైపు కూడా వచ్చే గాలి అది శ్రేయస్సు కలిగించదు, రోగకారకం అవుతుంది. వెగటు, కాక, అత్యుష్ణంతో పాటుగా పడమర వైపు నుంచి వచ్చేటటువంటి వీచేటటువంటి గాలి అత్యుష్ణంతో కూడుకున్న జిగురు అలాంటి వాటితో కూడుకున్న విరేచనాలకు కారణమవుతుంది. కాబట్టి ఈ కాలములో ప్రత్యేకించి హిమవంత శిశిర ఋతువు ఈ కాలములో పడమర వైపుగా ఉండే తలుపులు కిటికీలు మూసివేసుకోవాలి అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక వాయువ్యం వైపు నుంచి వచ్చేటటువంటి గాలి కాస్త కారంగా ఉండి మనిషిలో, శరీరంలో, దేహంలో తాపాన్ని పెంచుతుంది, దాహతి కూడా పెంచుతుంది, కఫ వైద్యాలు తగ్గిస్తుంది. కనుకనే ఆయుర్వేద శాస్త్రంతో అనుబంధింపబడినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వాస్తు శాస్త్రం కూడా వాయవ్యం వైపు నీటి నిల్వలను వినియోగించకూడదు, శరీరంలో కఫపైత్యాలు పెంచుతుంది ఈ నీరు అని కూడా తెలియజేస్తుంది. ఉత్తరం వైపు నుంచి వచ్చేటటువంటి గాలి సర్వ విధాలుగా శ్రేష్టమైనది, చల్లగా ధాతువులకు బలం అందించేదిగానే ఉంటుంది, ఆరోగ్యకరమైనది. కానీ శీత పైత్యాన్ని పెంచుతుంది, చలి పెంచుతుంది. ఆరోగ్యంగా మనకి ఏ దిక్కు నుంచి వచ్చే గాలి మరి అనుకుంటే ఆగ్నేయం వైపు నుంచి, దక్షిణం వైపు నుంచి, ఉత్తరం వైపు నుంచి, తూర్పు వైపు నుంచి, ఈ 4 దిక్కులుగా వచ్చేటటువంటి గాలి లాభదాయకం. 8వ దిక్కుగా చెప్పబడ్డ ఈశాన్యం భగవత్ స్థానం అని చెప్తాం. ఆ వైపు నుంచి వచ్చేటటువంటి గాలి మధురమైనదే, కానీ నేత్ర రోగాలు కలిగిస్తుంది. ఒకవైపు ఈశాన్యం, ఒకవైపు ఆగ్నేయం అనుకున్నప్పుడు ఈశాన్యం వైపుగా నిలబడ్డప్పుడు వచ్చేటటువంటి గాలి ఈ దేహానికి నేత్ర రోగాన్ని కలిగిస్తే, అదే మనం ఇలా తిరిగి ఆగ్నేయం వైపుగా నిలబడినప్పుడు వచ్చేటటువంటి గాలి సమస్త నేత్ర రోగాలను హరిస్తుంది, ఆరోగ్యానికి కారకమవుతుంది. ఇది గుర్తించిన సనాతన ధర్మం ఇంటికి గాలి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి అని చెబుతూ దక్షిణం వైపు నుంచి గాలి రావాలి, ఉత్తరం వైపు నుంచి వెళ్ళాలి. ఈ క్రమంలో దక్షిణం కాస్త ఎత్తుగా, ఉత్తరం కాస్త పల్లంగా ఉండేటట్లుగా ఇల్లు కట్టుకోవాలి. పడమర వైపు నుంచి వచ్చేటటువంటి గాలి కొంత రోగకారకమవుతుంది ఈ ఋతువులో. కానీ ఎండాకాలంలో మరి ఇదే గాలి లాభదాయకం కాబట్టి పడమర వైపుగా వచ్చేటటువంటి గాలి కాస్త పడమరగా కాకుండా వాయువ్యం వైపు నుంచి వచ్చే విధంగా వాతాయనాలు ఉండాలి. అంటే పడమర వాయువ్యంలో వచ్చేటటువంటి గాలి తూర్పు ఈశాన్య మధ్యలో వెళ్ళే విధంగా ఉండాలి. ఇలా మన ఇంటికి వాతాయనాలు అంటే కిటికీలు, వెంటిలేటర్లు, తలుపులు సమాన సంఖ్యలో మనం అంటే 8, 6, 4, 2 ఈ సంఖ్యలో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ శరీరానికి అందించేటటువంటి అత్యంత విలువైన 3 విధాలుగా అందించేటటువంటి ఆహార పదార్థాలలో ఒకటి అయినటువంటి
వాయు రూపం గాలి శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మరో కొత్త విషయంతో రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. ఈశ్వరుడు అంత అనుకూలవతినిచ్చాడు నా జన్మ ధన్యం అవడానికి, అది ఈశ్వర అనుగ్రహం అంటాడు. ఇప్పుడు తన భార్య తనకి అనుకూలవతి కావడం ఈశ్వరుడు యొక్క కృప. కలిసి వచ్చింది భగవంతుడు, కలిసి రాకపోతే నా అదృష్టం ఏదో పాపం పోయిందనమాట. ఇలా ఇక్కడతో ఈ దుఃఖంతో తీసేశాడు ఈశ్వరుడు. అప్పుడు ఏమైంది? రాగమునకు కారణమైన వాటికన్నింటికీ భగవంతుని వలన అన్నది తెచ్చుకుంటూ ఉంటాడు ఎప్పుడు. వాడి వలన నా అదృష్టం, నాకు కొడుకున్నాడు, ఈశ్వరానుగ్రహం. ఓ కూతురుంది, కన్యాదానం చేయగలిగాను, ఈశ్వరానుగ్రహం. కొడుకు కూతురు క్షేమంగా ఉన్నారు, ఈశ్వరానుగ్రహం. 4 మాటలు చెప్పుకుంటున్నాను, ఈశ్వరానుగ్రహం. 4 జ్ఞాపకం ఉన్నాయి, ఈశ్వరానుగ్రహం. ఒక శ్లోకం నోటికి వచ్చింది, ఈశ్వరానుగ్రహం. ఇవాళ అభిషేకం చేశాం, పరదేవత అనుగ్రహం. ప్రదక్షిణం చేశా, ఆ తల్లి అనుగ్రహం. తిన్నది జీర్ణమైంది, ఆ తల్లి అనుగ్రహం. ఇప్పుడు ఏది చేస్తుండండి, దానికి ముందేది ఉంది? ఈశ్వరుడు ఉన్నాడు. అంటే రాగమంతా ఇప్పుడు ఎవరి మీదకి ఎడుతుంది? ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహం. ఇప్పుడు ఏది చేసినా వాడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. అది ఆవిడ భక్తిపాశముగా మార్చి లాగుతుంది. అదే ఆవిడ గొప్పతనం. అదే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. మాట్లాడుతూ సమస్త జీవులలో మనుష్యునికి ఉంది స్వరపేటిక. ఎక్కడో మూలాధార చక్రం దగ్గర బయలుదేరినటువంటి వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే అలా ఉద్గమించకూడదని వెనక్కి తోసేస్తే నోటి దగ్గరికి వచ్చినటువంటి వాయువుని నాలిక కదిలి నొక్కితే సొట్టలుబడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటిలోంచి నా భావాన్ని తీసుకుని పైకొచ్చి వాయుతన్మాత్రలో ప్రవేశించి మీ చెవులలోంచి లోపలికి వెడితే నా భావములు మీ భావములుగా మారుతున్నాయి. ఇదంతా పరదేవత అనుగ్రహం. ఆ తల్లి స్వరపేటిక పెట్టి వాయువుని వాక్కుగా మారుస్తోంది. కాబట్టి నేను మాట మాట్లాడితే ఆ తల్లి అనుగ్రహం. నేను మాట్లాడిన ఏ మాట సమాజము క్షోభపడేటట్టుగా మాట్లాడడానికి పనికి రాకుండుగాక. ఇది మంచి మాట అన్నప్పుడు పిరికితనంతో మాట్లాడకుండా ఉండకుండా మాట్లాడగలిగిన ధైర్యము నాకు కలుగుగాక. ఇప్పుడు ఏమైంది? నా మాటకి ముందు పరదేవత ఉంది. జపో జల్ప, నేను మాట్లాడిన మాటలన్నీ అప్పుడు నేను చేసిన జపమే అవుతుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. నేను ఈ చెయ్యి కదుపుతున్నాను అనుకోండి, ఎందరికో ఈ చెయ్యి కదలక వేల రూపాయల ఔషధాలు తిని విద్యుద్ఘాతమును పెట్టించుకుంటున్నారు. కోరి విద్యుద్ఘాతం పెట్టించుకుని బాధపడుతున్నారు. ఈ చెయ్యి కదలక వేళ్ళు కదలక. కానీ నా చెయ్యిలా కదులుతోందంటే ఆ తల్లి అనుగ్రహం, కదలికలన్నీ ఆవిడ శక్తి. అమ్మా నువ్వమ్మా ఈ చెయ్యి కదపడానికి కారణం. ఈ చెయ్యి ఇలా అనడానికి పనికి రావాలి కానీ, బెంగ పెట్టుకోకుండా అనడానికి పనికి రావాలి కానీ, ఇలా చూపించడానికి పనికి రాకూడదమ్మా. ఈ నువ్విచ్చిన కదలిక 10 మంది సంతోషానికి ఉపయోగిస్తాను అన్ననాడు నేను నా కదలికలన్నీ కూడా కేవలముగా జపమునకు నేను పట్టిన ముద్రలు. అప్పుడు ఆవిడ ఆరాధన అయిపోతాయి. అలాగే గతి ప్రాదక్షిణ్య, నేను నడుస్తున్నాను అనుకోండి, నడవలేక మంచమున ఉండిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. 4 మెట్లు ఎక్కలేని వాళ్ళు, 4 మెట్లు దిగలేని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు, నించోలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. అమ్మా నీ అనుగ్రహం ఓ ప్రదక్షిణం చేయగలుగుతున్నా, అమ్మా నీ అనుగ్రహం ఇలా కూర్చోగలుగుతున్నా, అమ్మా నీ అనుగ్రహం మాట్లాడగలుగుతున్నా. ఈ కదలికల యందు ఆవిడ అనుగ్రహాన్ని చూసిన వాడు ఎక్కడ నడిచినా ఎక్కడ తిరిగినా అది ఆవిడకి చేసిన ప్రదక్షిణమే. ముందు ఆవిడ్ని చూస్తున్నాడు కాబట్టి శక్తిలో.
కాబట్టి రాగస్వరూపపాషాఢ్య ఇదే మనసు యందు ఈ భావన ఉద్భుతమైందనుకోండి. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా అప్పుడు మీరు ఏ పని చేస్తున్నా భక్తి అన్న పాశంతో ముడిపడిపోతాయి. అప్పుడు అవి బంధనమునకు కారణములు కావు, విడుదలకు కారణమవుతాయి. రాగస్వరూపపాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఇప్పుడు ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, నాకు ఎందుకు ఈ శత్రుభావనలు? నేను ఇప్పుడు కోపాన్ని పరిశీలించుకునే వాళ్ళకి కొన్ని సాధనాలు ఉంటాయి. వాళ్ళు ఎలా పరిశీలించుకుంటారంటే, నేను ఎందుకు కోప్పడాలి వాళ్ళ మీద? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మంచిదే, నేను ఎప్పుడూ తప్పు చేయలేదా? నేను ఎప్పుడూ తప్పు చెయ్యని వాడనైతే తప్పు చేశాడు కాబట్టి వాళ్ళ మీద కోప్పడ్డానికి నాకు అధికారం ఉంటుంది. నేను తప్పు చేయలేదా? నాకు తెలియదా నేను తప్పు చేశానో లేదో? ఎప్పుడూ ఏ తప్పు చేయకుండానే పెద్దవాడిని అయ్యానా? ఏదో ఒక తప్పు చేసి ఉంటాను. తప్పు చేసిన నాకు తప్పు చేసిన వాడిని కోప్పడే అధికారం ఎక్కడుంది? పైగా కోప్పడితే వచ్చే ఫలితం తాత్కాలికం. నా కోపానికి భయపడి మీరు కాసేపు మాట వింటారు, కానీ నేను ప్రేమతో చెప్పిన మాట మీ మనసుని కదుపుతుంది, పని చేసేటట్టు చేస్తుంది. ప్రేమతో చెప్పినది పరిష్కారం తెస్తుంది, కోపంతో తెచ్చింది శాశ్వత పరిష్కారం తేదు. కాబట్టి నేను ప్రేమగా వెడతాను తప్ప నేను కోపంగా వెళ్ళను. కోపాన్ని తనకి తాను పరిశీలించుకుంటాడు. పరిశీలించుకోలేదనుకోండి, క్రోధాకారాంకుశోజ్వల, నేను ఎవడి మీదో కోపం పెట్టుకుంటే అది నన్ను అంకుశం పెట్టి పొడిచినట్టు పొడిచేస్తూ ఉంటుంది, నిద్ర కూడా పట్టదు. ఆ కోపంతో ఊగిపోయి తలకాయపోటు వస్తోందంటాడు. ఆ తల్లి ఏం చేస్తుందంటే, కోపం మీద కోపం వచ్చేట్టు చేసి తనని తాను పరిశీలించుకునేటట్టు చేస్తుంది, కోపాన్ని విడిచిపెట్టేటట్టు చేస్తుంది. ఇప్పుడు రాగమునకు లొంగడు, క్రోధమునకు లొంగడు, మనసు రెండిటితో పట్టుకోదు, కేవలము అన్నిటి యందు భగవత్ తత్వమును చూసి పట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తాను విడుదలవుతూ ఉంటాడు ప్రతి క్షణం. కాబట్టి ఆ తల్లి రాగస్వరూపపాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. శబ్దస్పర్శ రసరూప గంధములని 5 తన్మాత్రలను 5 పువ్వులు చేసి ఆవిడ చేతిలో పట్టుకుంటుంది. అవే మన్మధుడు పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ 5టిని తన్మాత్రలు అంటారు. శబ్దము, స్పర్శ, రసము, రూపము, గంధము. ఇవి తన్మాత్రలు అంటే స్థూలభూతములను ఆశ్రయించి ఉంటాయి. పృథివీ ఉందనుకోండి, పృథివీకి వాసన ఉంటుంది, అది తన్మాత్ర, గంధము. అలాగే మీకు దీపము ఉందనుకోండి, అగ్ని ఉందనుకోండి, అగ్నికి వెలుతురు ఉంటుంది, కన్ను దాని వంక చూస్తుంది, రూపము. వెలుతురు ఉంటే రూపం ఉంటుంది, వెలుతురు లేదనుకోండి రూపం ఎక్కడ కనపడుతుంది? అలా పంచభూతములకు పంచతన్మాత్రలు ఉంటాయి. అమ్మవారు ఈ 5టిని ఆధారం చేసుకుని బ్రహ్మాండములను తిప్పుతుంది. కదలిక ఎక్కడున్నా ఆవిడే, మీరు గుర్తుపెట్టుకోండి.